వెల్కమ్ టు కేటీ మీడియా. దిస్ ఈజ్ కృష్ణతేజ. అండ్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం మీరు వెయిట్ చేస్తుంటారని తెలుసు, అందుకే ఫాస్ట్గా వచ్చేసాను. అండ్ ఈరోజు డే 23 అండ్ ఎపిసోడ్ 24లో ఏం జరిగింది అంటే కనుక న్యూ క్లాన్కు, ఎందుకంటే మనకు శక్తి టీంకి అయితే నిఖిల్ ఉన్నాడు అండ్ న్యూ క్లాన్కు కాంతారా టీంకు చీఫ్ లేడు. ఈరోజు చీఫ్ను ఎన్నుకునే పద్ధతి ఎలా జరిగింది అంటే కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి. ఈరోజు అయితే ఒక సుత్తి టాస్క్, సుత్తి అంటే ఏం లేదు, ఇంగ్లీష్లో హ్యామర్ అంటారు కదా, దాన్ని హ్యామర్ను ఇచ్చిన విధానం అయితే కనుక అది ఎలా ఉంది, ఏం జరిగింది అంటే కనుక బిఫోర్ ఏం జరిగిందంటే నిన్న జరిగిన ఎపిసోడ్లో తనను నామినేట్ చేసినప్పుడు మన యాష్మి మరియు సోనియా మధ్యన ఒక గొడవ అయితే రప్చర్ అయ్యింది. ఆ గొడవలో ఇద్దరూ కొట్టుకున్న విధానము అండ్ గొడవ పడిన విధానం అయితే కనుక, ఎందుకంటే తను సోనియానైతే కనుక నువ్వు అసలు అందరినీ అక్క, అమ్మ, నేను అమ్మలా చూసుకుంటున్నాను, అక్కలా చూసుకుంటున్నానని ఈ విధమైన సెంటిమెంట్ డ్రామాతో వాళ్ళని వాడుకుంటున్నావు అని యాష్మి అయితే అనింది. సోనియా మాత్రం లేదు, నేను గేమ్ బాగా ఆడాను, నేను గుడ్ల టాస్క్ కూడా చాలా బాగా ఆడాను అంటే నీ గేమే ఇక్కడ కనపడలేదు, ఎంతసేపు వాళ్ళతో గుసగుసలాడి వాళ్ళని హగ్ చేసుకొని ఇవే జరిగింది అని. ఇదంతా గొడవ మాత్రం చాలా బాగా జరిగింది. అండ్ నైట్ మాత్రం సీతకు మరియు విష్ణుకు పృథ్వీ గురించి మంచి కామెడీ అయితే ఒక సన్నివేశాలు. ఈరోజు అయితే మంచి రొమాంటిక్గా బెడ్ మీద మన విష్ణు అండ్ పృథ్వీ కొన్ని రొమాన్స్లు, కొన్ని అలగడాలు ఇవన్నీ కూడా జరిగాయి. అండ్ ఈరోజు సుత్తి టాస్క్ గురించి మాత్రమే, సుత్తి లేకుండా చెప్పుకుందాం. ఈరోజు టాస్క్ ఏంటంటే బిగ్ బాస్ ఇప్పుడు కాంతారా టీంకు చీఫ్ లేడు కాబట్టి అది నిఖిల్ను ఫస్ట్ ఒక హ్యామర్ అయితే ఇచ్చాడు. ఆ హ్యామర్తో అక్కడ ఉన్న బొమ్మలను వాళ్ళను పగలగొట్టమన్నాడు అనమాట. అది కూడా హ్యామర్ ఎలా ఇచ్చాడు అంటే ఫస్ట్ నిఖిల్ పగలగొట్టేటట్టు అయితే ఇచ్చాడు. దాంట్లో ఫస్ట్ చీఫ్ ఎంపికలో నిఖిల్ ఆదిత్య బొమ్మను, ఎందుకంటే ఆదిత్య బొమ్మను పగలగొట్టాడు. దానికి రీజన్ ఏం చెప్పాడంటే వాళ్ళు దోశ గురించి గొడవ జరుగుతుంది కదా మీకు, విష్ణుప్రియకు అండ్ ప్రేరణకు, వాళ్ళిద్దరి మధ్యన మీరు సద్దు మనగడానికి పెద్దరికం తీసుకోలేదు, అంతా అయిపోయిన తర్వాత వచ్చారు అన్నట్టు ఒకటి. ఆదిత్య బొమ్మ కూడా సరే అనుకొని అట్లా బొమ్మను అతను చీఫ్ అవ్వడానికి ఒక బ్రేక్ అయితే పడింది. తర్వాత ఈ బజర్ది ఇది, ఎందుకంటే తర్వాత ఆదిత్యకి ఫస్ట్ నిఖిల్కి ఏమో నార్మల్గానే హ్యామర్ను తీసుకోమన్నాడు బిగ్ బాస్. తర్వాత వచ్చినది ఏంటంటే హ్యామరు ఎవరు తీసుకుంటే వాళ్ళు మామూలుగా అయితే వాళ్ళు పగలగొట్టాలి, కానీ ఇక్కడ బిగ్ బాస్ ఒక మెలిక ఏంటంటే తనకు ఎంత కష్టపడి హ్యామర్ను పట్టుకోవడము తీసుకోవడం పక్కన పెట్టేస్తే ఆ పట్టుకున్న తర్వాత హ్యామర్ను తీసుకున్న తర్వాత అది ఎవరికైనా ఇచ్చేయాలి. వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంకొకరి బొమ్మను, అంటే ఈడి బొమ్మని పగలగొట్టచ్చు, లేదా వాళ్ళ బొమ్మను పగలగొట్టచ్చు, ఇంకొకరి బొమ్మను పగలగొచ్చు. ఇది మాత్రం చాలా టిపికల్గా మైండ్ గేమ్తో ఉంది. అండ్ దీంట్లో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది కూడా బిగ్ బాస్ చూసిన విధానం అయితే కనుక చాలా బాగుంది. అండ్ ఎక్కువ పర్సంటేజ్ ఈ హ్యామర్ను నిఖిలే సొంతం చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన పవర్ గేములు కావచ్చు, తను అక్కడ దగ్గరున్న ఒక చోట అయితే మాత్రం లోపల ఉన్నప్పుడు, ఎందుకంటే వీళ్ళను ఫ్రీగా, ఎందుకంటే డే అంతా ఇది టాస్క్ నడిచినట్టే ఉంది, ఎందుకంటే వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు ఎప్పుడో ఏదో మూడ్లో బజర్ కొడతాడు, ఆ టైంలో హ్యామర్ ఉంటుంది. ఆ హ్యామర్ను తీసుకొని ఇంకొకరికి ఇస్తే ఆ ఒక్కరు ఇంకొకరిని చీఫ్ పొజిషన్ నుంచి తప్పియడము, ఇలా ఇది జరుగుతున్నప్పుడు ఎక్కువ ఫస్ట్ ఆదిత్య బొమ్మను, తర్వాత నిఖిల్ సుత్తిని ఫస్ట్ సీతకి ఇవ్వడం. సీత అయితే యాష్మికి బొమ్మను, ఎందుకంటే యాష్మి ఆల్రెడీ నువ్వు చేసావు కదా, ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వాలి అన్నట్టు తను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో యాష్మి బొమ్మను పడగొట్టింది. తర్వాత మళ్ళీ నిఖిలే తీసుకొని అండ్ డోర్ దగ్గర నిఖిల్ సోనియాకు సుత్తి ఇవ్వడము. సోనియా నిబిల్, ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన సోనియాకు నిబిల్కు మధ్యన, ఎందుకంటే నిబిల్ నువ్వు అందరిలో కనపడడం లేదు, నీ ఆట కనపడడం లేదు, నువ్వు అందరితో సరిగా లేవు అంటే నిబిల్కు నిన్నటి నుంచి చూస్తున్నాం కదా, సోనియాకు అండ్ నిబిల్కు మధ్యన ఉన్న అదే రప్చరు ఈరోజు కూడా అదే డిస్కషనే నడిచింది. అండ్ అందుకే నిబిల్ బొమ్మను పగలగొట్టింది. తర్వాత సీత వంతు వచ్చినప్పుడు సీత అది హ్యామర్ తీసుకుంది. సీత హ్యామర్ తీసుకొని తర్వాత నిబిల్కి ఇచ్చింది. నిబిల్ అట్లా జరిగింది. అండ్ ఈరోజు
నిఖిల్ సుత్తిని తీసుకొని నైనికి ఇవ్వడము ఒకటి. నైనికకి ఇచ్చినప్పుడు విష్ణు బొమ్మను పగలగొట్టింది. విష్ణు బొమ్మను ఎందుకు పగలగొట్టిందంటే, విష్ణుకు నీకు ఇంకా టైం ఉంది, ఇంకా నీకు అంత మెచ్యూరిటీ, చీఫ్ అయ్యే మెచ్యూరిటీ రాలేదు అన్న థాట్‌లో మాత్రం అది పగలగొట్టడం మరీ ఘోరం. అండ్ కొంచెంసేపటి తర్వాత ఒక ఫిజికల్ గొడవ అయితే జరిగింది. ఎందుకంటే విష్ణుకు వీళ్ళిద్దరి మధ్యన హ్యామర్ కోసము నేనే ముందు పట్టుకున్నాను, లేదు నేను పట్టుకున్నానని విష్ణు, నిఖిల్ అండ్ నిఖిల్‌ను తప్పియడానికి నిఖిల్ కూడా పరిగెత్తుకుంటా వచ్చి ఒక పవర్ ప్లే అనేది చేయడము. తర్వాత విష్ణు వచ్చేసి ప్రేరణకు సుత్తి ఇవ్వడం. ప్రేరణనేమో యాజ్ యూజువల్‌గా ప్రేరణకు మరియు సోనియాకు కూడా ఒక విధమైన టాస్క్‌లో వీళ్ళు డెఫినెట్‌గా చీఫ్ కాకూడదు సోనియా అన్నట్లు మాత్రం. ఎందుకంటే సోనియాకు బిఫోర్ చీఫ్ అయినప్పుడు ఆ చీఫ్ పొజిషన్ నిలబెట్టుకోలేకపోయింది, గేమ్‌లో ఓడిపోయి అన్న కారణంతో తనను ఎలిమినేట్ చేసింది, దాన్ని బొమ్మను పగలగొట్టడం అయితే. తర్వాత మణికు అవకాశం వచ్చినప్పుడు నైనికకి ఇచ్చాడు. నైనికకి ఇచ్చినప్పుడు పృథ్వీ బొమ్మను పగలగొట్టేసింది తను. ఎందుకంటే మీ దాంట్లో ఉంది కదా, ఈసారి లేడీస్కే రావాలి అన్నట్టు. తర్వాత పృథ్వీ సుత్తిని సీతకి ఇవ్వడము, సీతనేమో నైనిక బొమ్మను పగలగొట్టడం. అంటే నువ్వు ఆల్రెడీ చీఫ్. ఎందుకంటే ఇక్కడ రెండు రకాలుగా యాష్మికి సీతకు వచ్చినప్పుడు యాష్మి బొమ్మను కూడా పగలగొట్టింది. అలాగే ఇక్కడ కూడా ఎందుకంటే ఆల్రెడీ చీఫ్గా నువ్వు చేశావు, తర్వాత ఇంకా వేరే వాళ్ళకు కూడా ఛాన్స్ రావాలి కదా అని. అలా ఈ లాస్ట్న ఒక బొమ్మ అయితే ఉంది. ఇందులో బిగ్ బాస్ ఒక ఆప్షన్ ఇచ్చాడు నైనికకు. నైనికకు డైరెక్ట్ నైనికకి ఇచ్చినప్పుడు, ఎందుకంటే ఈసారి వాళ్ళు గొడవ పడి తీసుకోవాల్సినంత అవసరం కలగలేదు. నైనికకే డైరెక్ట్గా నువ్వు హ్యామర్ తీసుకో అన్నాడు. హ్యామర్ తీసుకొని నైనిక సీతకు అది ఇచ్చేసింది. సీతకు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఒక విధమైన ప్రేరణ, సీత అండ్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరికి అవకాశం వచ్చినా సోనియా బొమ్మను పగలగొట్టాలనేది ఒక టాస్క్ ఉంది. కానీ ఇక్కడ ఇప్పుడు సీత ప్రేరణ వచ్చినప్పుడు, ఎందుకంటే అంతకుముందు మనకు నిఖిల్ అండ్ అభయ్ ఇష్యూలో ఏమైందంటే తను నామినేషన్లోకి తప్పియడానికి కూడా వచ్చిన పొజిషన్లో తను ఏదో నేను ఫేవర్ చేస్తున్నానని అభయ్ తను నామినేషన్లోకి వెళ్ళాడు నిఖిల్ని తప్పించి, దానివల్ల బయటికి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ సీత తెలివిగా ప్రేరణకు చెప్పింది. ప్రేరణ ఎందుకంటే ఇంతవరకు ఎవరు ముందొచ్చినా కానీ వాళ్ళని తప్పిస్తూ వచ్చాను, కానీ లాస్ట్న ఇద్దరమే ఉన్నాం కాబట్టి నాకు కూడా చీఫ్ కావాలని ఒక లోపల ఇంటెన్షన్, ఎందుకంటే ఎవరికైనా చీఫ్ కావాలని ఉంటుంది, అందుకని నేను చీఫ్ కావాలనుకుంటున్నానని చెప్పేసి ఇంకా ప్రేరణ బొమ్మను పగలగొట్టడం. అలా ఆఫ్టర్ ఇంకా సోనియా అండ్ నైనిక కూడా కొంచెం ఫీల్ అయ్యి అది హగ్గింగ్స్ ఇవన్నీ జరిగాయి. అండ్ పృథ్వీ, విష్ణు, సీత వీళ్ళంతా ఒక కామెడీ డిస్కషన్ నడిచింది ఈరోజు మాత్రం టాస్క్లో. అండ్ సెకండ్ చీఫ్గా అండ్ కాంతారా చీఫ్గా ఈరోజు మనకు సీత ఇలా అయ్యిందనమాట. ఇలాంటి మంచి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దిస్ ఈజ్ కృష్ణతేజ.